నమస్తే. కీలక భేటీ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కీలక భేటీ చేస్తూ ఉన్నారు. రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారినటువంటి అంశం ప్రధానంగా కాళేశ్వరంకు సంబంధించినటువంటి అంశము, స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశము ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు గ్రాఫ్ పెరిగిందంటూ వస్తున్నటువంటి ప్రచారం ఒక నేపథ్యం. ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సిబిఐ విచారణ, ఇవన్నీ అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు యూరియా కొరత, ఒకవైపు రైతుల నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, వీటన్నిటిని అధిగమించడానికి కాంగ్రెస్ సరికొత్త వ్యూహంతో కాళేశ్వరాన్ని ముందుకు పెట్టి సిబిఐకి అప్పగించడం, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయంగా మార్చినటువంటి అంశాలుగా చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఈ తరుణంలో ముగ్గురు కూడా కీలక నేతలు మీట్ కావడం, ముఖ్యంగా కవిత అంశం. కవిత బీఆర్ఎస్ ఎప్పుడైతే సస్పెండ్ చేసిందో ఆమె దాదాపు వ్యక్తురాలుగానే మారింది. ఒకే వ్యక్తిగా మారినటువంటి అంశం, ఒక శక్తిగా ఉన్నటువంటి కవిత వ్యక్తిగా మారడం ఇప్పుడు బీఆర్ఎస్ ఒక రకంగా ముందంజలో ఉంది అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఆ సంఘటనలు కూడా అందుకు నిలువెత్తు నిదర్శనంగా మిగులుతూ ఉంది. ముగ్గురు యొక్క కేసీఆర్, కేటీఆర్, హరీష్ సీక్రెట్ మీటింగ్, ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో కొనసాగుతున్న చర్చలు, కవిత కాళేశ్వరం ఇష్యూ, స్థానిక సమస్యలపై సమాలోచన, వీరి సమావేశంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ ఇష్యూనే హాట్ టాపిక్గా మారుతుంది. గులాబీ పార్టీ నుంచి కవిత సస్పెండ్ తర్వాత ఆ పార్టీ గురించి చర్చ జరుగుతుంది. హరీష్, సంతోష్ సహా కేటీఆర్లపై ఆమె తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్సవం అయితే జనంలో ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. జనంలో ఏం ఇంట్రెస్ట్గా లేదు. కవిత సస్పెండ్ కావడమే బీఆర్ఎస్కు ప్లస్ అనే టాపిక్ స్థానికంగా అయితే కనిపిస్తూ ఉంది. ఆమెని సస్పెండ్ చేయడమే. ఆమె గత కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి వాయిస్ పూర్తిగా బీఆర్ఎస్ను డ్యామేజ్ చేసే విధంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఆమెతో పాటుగా ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి లేకపోవడం, ఆమె నిర్వహించినటువంటి కవిత యొక్క జాగృతి సంస్థనే వ్యతిరేకించి వారంతా కూడా బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం, వీయన్ని పరిణామాలు కవితను సస్పెండ్ చేయడమే మంచిదనే చర్చ అయితే బీఆర్ఎస్లో స్థానికంగా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ చర్చ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకు కవిత ఒంటరిగా మిగిలినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా చూడొచ్చు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ మరోసారి వీళ్ళు ముగ్గురు సమావేశమయ్యారు. సిద్దిపేట జిల్లా ముర్కుల్ మండలం ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్లు సీక్రెట్ మీటింగ్ జరిగింది. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలోని 3వ అంతస్తులో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో దాదాపు 2 గంటల పైగా కొనసాగుతుంది. వీరి యొక్క భేటీతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావుపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై కూడా నెలకొన్న వివాదాలు ఈ చర్చల్లో ప్రధాన ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. హరీష్ రావు మీద కవిత చేసినటువంటి ఆరోపణల్ని పెద్దగా శ్రేణులు అయితే పట్టించుకునే అవకాశం అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా ఆమె పూర్తిగా ఒకరికి కీలుబొమ్మగా మారింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అనే చర్చనే బీఆర్ఎస్ శ్రేణులు అయితే నమ్ముతా ఉన్నాయి. దానిని అంత సీరియస్గా హరీష్ రావుపై చేస్తున్నటువంటి ఆరోపణలు అంత సీరియస్గా అయితే బీఆర్ఎస్ అయితే శ్రేణుల్లో మాత్రం అంత ఆసక్తిగా అయితే కనిపించడం లేదు. దానివల్ల బీఆర్ఎస్ యొక్క ప్రతిష్ట అయితే దిగజారుతుంది. వాస్తవంగా కవిత అది బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాత్రమే. బీఆర్ఎస్ నుండి సస్పెండ్కి గురైన తర్వాత ఆమె ఎన్ని మాటలు మాట్లాడినా దాన్ని పెద్దగా పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించవు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ వ్యూహం, నాయకుల మధ్య ఉన్న విభేదాలు, ముందున్న స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితులు వంటి అంశాలను కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపింది. అయితే మీటింగ్కు బీఆర్ఎస్ ఇతర కీలక నేతలు ఎవరిని అనుమతించకపోవడం వెనుక మతలబు ఏంటని చర్చ నడుస్తుంది. ఈ సమావేశానికి ముఖ్యంగా కేటీఆర్ వారం రోజులుగా వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ పలు రాజకీయ పరిణామాలను అక్కడి నుండే అనుసరిస్తూ ఉన్నారు. ఇంకా ప్రధానంగా అలా ముగ్గురే అంటే కుటుంబ తగాదా. కవితకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తే అది పార్టీ వ్యవహారం కానీ, పార్టీకి సంబంధించినటువంటి విభేదం కానీ చూడాల్సినటువంటి అవసరం లేదని బీఆర్ఎస్ భావిస్తుంది. అది కుటుంబంలో జరుగుతున్నటువంటి కలహాలు, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది బీఆర్ఎస్ నాయకత్వం కానీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం భావిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాని మీదనే చర్చలేసి ఎందుకు కవిత కుటుంబానికి సంబంధించినటువంటి ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది అనే చర్చ కూడా ఆసక్తికరమైనటువంటి చర్చలు కీలకంగా వారు చర్చించుంటారు. కవిత వెనుక ఎవరైనా ఉన్నారా, కాంగ్రెస్ నాయకులు ఉన్నారా, కవిత యొక్క ఎటు
ఆమె వెళ్ళే అవకాశం ఉంది అనే చర్చ, దానికి సంబంధించినటువంటి అంశం కూడా వారు ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు హరీష్ రావును ప్రధాన ముద్దాయిగా కాళేశ్వరానికి చెప్తే దాని వెనక ఉన్నది కేసీఆర్కే కదా. కేసీఆర్ని గొప్పగా పొగుడుతూ ఆమె ఒక వ్యూహాత్మకంగా ప్రకటనలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ని ఏదన్నా అంటే మాత్రం ఆమెకు బతుకు ఉండదు. ఎందుకంటే కేసీఆర్ లేకుండా కవిత లేదు. ఆమె ఎన్ని ఉద్యమాల్లో పాల్గొనవచ్చు. కేసీఆర్ కూతురుగానే ఆమెకు గౌరవం దక్కింది పార్టీలో కానీ ప్రజల్లో కానీ. అటువంటి నేపథ్యంలో కేసీఆర్నే విమర్శిస్తే మాత్రం ఆమెకి ఎక్కడ కూడా స్థానం ఉండదు. ఇప్పుడు అదే జరిగింది. హరీష్ రావుని విమర్శించి హరీష్ రావు వల్లనే కేసీఆర్కు మచ్చ వచ్చింది అంటే ఇక్కడ కేసీఆర్ను ఒక రకంగా విమర్శించినట్టే అనే చర్చ మేధావర్గాల్లో కూడా రావడం, ఇదంతా కూడా ప్రసార సాధనాల్లో బలంగా వస్తుండడంతో ఇప్పుడు కవిత ఒంటరైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించింది ఆమె వెనక ఎవరో ఉండి ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు అనేది నమ్ముతున్నట్టు కనిపిస్తుంది. ఈ సమావేశం అనంతరం అధికారికంగా ఎటువంటి ప్రకటన విలువ ఉన్నప్పటికీ పార్టీ లోపల పరిణామాలపై ప్రభావం చూపే విధంగా నిర్ణయాలు తీసుకున్న అవకాశం ఉందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ భవిష్యత్తు మధ్య సమన్వయం, ప్రజలలో మళ్ళీ విశ్వాసాన్ని పెంపొందించే రహస్య చర్చలు ఈ భేటీలో చోటు చేసుకుంటున్నాయని తెలుస్తుంది. రాజకీయ వర్గాల్లో ఈ భేటీకి ప్రాధాన్యతను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. ఇది మాత్రం వాస్తవం. రాజకీయ వర్గాల్లో చూస్తే బీఆర్ఎస్లో మాత్రం కీలకమైనటువంటి మార్పులు తీసుకురావాలి. వాస్తవాన్ని చూస్తే తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుంది, కేసీఆర్కు సపోర్ట్ కేసీఆర్ని అనవసరంగా ఓడించాము అనే చర్చ ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతంగా లేదు. ఎక్కడ కూడా నిర్మాణం లేదు. పార్టీ పరంగా నిర్మాణం లేదు. నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు, పార్టీకి శ్రేణులు ఉన్నారు. కానీ పార్టీ యొక్క నిర్మాణం సంస్థాగతంగా లేదు. వాటి మీద స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థలనే బేస్ చేసుకొని పార్టీని సంస్థాగతంగా కూడా బలోపేతం చేయాలనే ఆలోచన వ్యూహరచన అయితే పార్టీకి కలిగినట్టు కనిపిస్తూ ఉంది. అందుకే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలోపేతం కావాలి. అది 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చే అంశంలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టి అది సాధ్యాలపై 42% చట్టబద్ధత అనేది సాధ్యం కాదు కాబట్టి 42% కంటే మించి కూడా బీసీలకు అవకాశాన్ని కల్పించి బీఆర్ఎస్ మెరుగైనటువంటి ఫలితాలను పొందాలనే ఆలోచన కూడా వ్యూహాత్మకంగా రచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్కు ఎక్కువ మంది బీసీ నాయకులే ఉండడం స్థానికంగా పరంగా కూడా. అటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కంటే అధిక సీట్లు కూడా ఇచ్చి బీఆర్ఎస్ ఛాలెంజ్గా ఈ ఎన్నికలను తీసుకొని ముందుకు వెళ్ళాలనేది వీళ్ళ కీలక భేటీలో జరిగినట్టు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. అందుకే సంస్థాగతంగా బలోపేతం పైన ప్రధాన దృష్టిని బీఆర్ఎస్ పార్టీ ఉంచినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటివరకు పార్టీపై కానీ కాంగ్రెస్ పార్టీపై కానీ ప్రభుత్వంపై కానీ ఎటువంటి విమర్శలు చేయకుండా దూరంగా ఉంటున్నటువంటి కేసీఆర్ వ్యూహాత్మకంగా వచ్చి బీసీ అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకొని ముందుకు రావాలని చూస్తూ ఉన్నారు. గతంలోనే కరీంనగర్ బహిరంగ సభ అవన్నీ కూడా వాయిదా పడడం, ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో అందులోకి కవిత ఎపిసోడ్ కావడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీకైనా ప్రాంతీయ పార్టీలకు ఇటువంటి పరిణామాలు సహజంగా జరుగుతూనే ఉంటాయి. గతంలో మనం చూసాం టీడీపీలో జరిగినటువంటి వ్యవహారం. ఇంట్రామారావు ఉన్నటువంటి సమయంలోనే అనేకమైనటువంటి సంక్షోభాలను ఎదుర్కొంది. ప్రాంతీయ పార్టీలకు ఇది సహజమైనటువంటి అంశంగా తీసుకోవచ్చు. కుటుంబాలలో రావడం కూడా అది సహజమే. కానీ వీటి వల్లనే పార్టీలు మొత్తము అంటగారిపోయే పరిస్థితి అయితే లేదు అనేది మనం చూసినటువంటి అనుభవాలు అయితే తెలుస్తూ ఉంది. రాజకీయ వ్యూహకర్త అయినటువంటి ప్రజల్లో అంతో ఇంతో మన్ననలు ఉండి ఒక రాజకీయవేత్తగా మంచి గుర్తింపు ఉన్నటువంటి కేసీఆర్ రాజకీయ చతురతను ప్రదర్శించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ స్థానిక ఎన్నికల్లోనే బీఆర్ఎస్ను బలోపేతం చేయాలనే అంశాన్నే ఆయన వీరిద్దరికీ బోధన చేసినట్లు కనిపిస్తుంది.